శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి కోరారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ లక్ష్యంగా ఈ నెల 6 నుండి 15 వరకు నగరపాలక సంస్థ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. మొదటి రోజు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విచ్చేస్తున్నారని అన్నారు. కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, కాలువలు శుభ్రం చేయడం, వాహనాల మరమ్మతులు, నీటి సరఫరా సమస్యల పరిష్కారం, అన్ని వీధి దీపాలు వెలిగేలా చూడడం తదితర అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డివిజన్లలో ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి కార్పొరేటర్లు సహకరించాలని కోరారు. ఈ 99 రోజులలో మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఏ పని అయితే ఎవరు ఏం పని చేయాలనేది కూడా పూర్తిగా మనకు 99 డేస్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వారు ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారం మనం ఒక పద్ధతిగా పనిచేస్తే రామగుండాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే అవకాశం కూడా మనకు ఉంటుంది. దాంట్లో భాగంగా మీరందరూ కూడా తప్పకుండా ఆ దిశగా ఆలోచన చేస్తారని, మీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా పూర్తిగా మనం ఏదైతే ఆ రోజు తీసుకుంటా ఉన్న పని ఉన్నదో ఆ పని మీదనే సమయం కేటాయించి ఈ 99 డేస్ కు సంబంధించి ప్రస్తుతం మొదటి 15 రోజులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా సమావేశంలో నగరపాలక సంస్థ ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్, డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిఈ షబాస్, టిపిఎస్ నవీన్, ఆర్ఓ ఆంజనేయులు, తేజస్విని, మౌనిక తదితరులు పాల్గొన్నారు.